హలో శ్వేత, చెప్పు, ఎలా ఉన్నావు? బాగున్నాను లిల్లీ, నువ్వెలా ఉన్నావు? నీ కొత్త జీవితం ఎలా ఉంది? మ్యారేజ్ లైఫ్ బాగుందే, పర్వాలేదు ఇప్పటికైతే. ఏంటి బాగా హుషారుగా మాట్లాడిందాను మొన్నటి వరకు, ఇప్పుడేంటే బాగుంది పర్వాలేదు అంటున్నావు, ఏదో చెప్పాలన్నట్టుగా. అదేం లేదు శ్వేత, బాగానే ఉన్నాము, మా లైఫ్ బాగుంది, పర్వాలేదు. కానీ కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేవే. ఏమైంది ఏంటి పరిస్థితులు? చెప్పరాదా నాకు? చెప్తానే, నీకు చెప్పకుండా ఎలా చెప్తాను? కానీ చెప్పినా కూడా ఏం లాభం చెప్పు. ఏంటి అంత చెప్పుకోలేని పరిస్థితులు? అదేం లేదే, మ్యారేజ్ అయినాక ఒక 1 year బాగానే ఉంది లైఫ్. కానీ ఇప్పుడు కొంత మాత్రం మా ఒంట్లో బాగోలేదే. అయ్యో అవునా, కాంతం వంటికి ఏమైంది? జ్వరం వస్తుందా? జ్వరం అయితే పర్వాలేదే, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేపిస్తాము. కానీ జ్వరం కాదే. అయ్యో జ్వరం కాకుండా ఇంకేముంటది? ఎవరో దయ్యము తిరుగుతుందే మా అత్తమ్మ వెనకాల. మా అత్తమ్మ ఫ్రెండ్ అంట, చిన్ననాటి స్నేహితురాలు చనిపోయిందంట. ఆమె దయ్యం అయ్యి మా అత్తమ్మ క్లోజ్గా ఉండేదంట. మా అత్తమ్మ చుట్టే తిరుగుతుంది. అయ్యో అవునా, వామ్మో, నాకు దయ్యాలంటే ముందే భయమే బాబు. మీ ఇంటికి వద్దామనుకున్నాను ఈ మధ్య, రాందేమేమైంది? అలా ఒక్కరోజు వచ్చిపోయేదానివి అలా అంటే ఎలానే? మరి నేను ఎలా ఉంటున్నాను? అదేనే, ఎలా ఉంటున్నావో ఏమో, ధైర్యవంతురాలివే నువ్వు. చిన్నప్పుడు అన్నిటికీ భయపడేదాన్ని నేను. కానీ ఇప్పుడు మా ఆయన మా మామయ్య నాకు ధైర్యం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా చాలా భయంగానే ఉంది ఇంట్లో. బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాను. ఇప్పుడు కూడా ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్. అవునా, అంత సీరియస్గా నడుస్తుందా వ్యవహారం? అవునే, మరి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అర్థం చేసుకోవు? ఎలానే, ఎవరికైనా చూపించాల్సింది. ఎవరైనా స్వామీజీని తీసుకురావడమో లేదంటే ఇంట్లో ఏదైనా పూజ చేయించడమో చేయాలి కదా. ఏం చేస్తున్నారు అంకుల్ కూడా, సంజయ్ కూడా? అంత తిరుగుతున్నారే. ఈరోజు మా ఆయన వెళ్దామని రెడీ అయ్యారు, కానీ వెళ్ళలేదే. మళ్ళీ ఏమైందో, ఆ స్వామీజీ లేరట, అడవిలో లేరట, హిమాలయాలకు వెళ్ళిపోయారట. వారం రోజుల వరకు రారట. పెద్ద ఆటంకమే ఎదురైంది మాకు మళ్ళీ. అయ్యో అవునా, రామాపురం దగ్గర ఒక స్వామీజీ ఉన్నారు, అతను దయ్యాలను వదిలిస్తారు తెలుసా? అవును, మా ఆయన మా బింటూ ఇద్దరు కలిసి వెళ్ళారే, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. కానీ అతను రేపు మార్నింగే తీసుకొని రండి చూద్దామని అన్నారు. కానీ ఆ రోజు మార్నింగ్ వీళ్ళు లేటుగా వెళ్ళడం వల్ల అతను లేడట. హిమాలయాలకు వెళ్ళిపోయాడట, తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడట. ఎన్ని రోజులు అవుతుందో ఏమో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి. ఓ అవునా, అయ్యో, మరి చుట్టుపక్కల మళ్ళీ ఎవరు లేరే దయ్యాలను వదిలించే వాళ్ళు? అదే కదనే, మా మామయ్యకు టెన్షన్ మొదలైంది, మళ్ళీ మా ఆయనకు టెన్షన్ మొదలైంది. ఈరోజు ఎటకేలకి ఈ రోజుకు అత్తమ్మకు ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనుకున్నాను. కానీ మళ్ళీ మొదటికే వచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండువే, ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉంటున్నానే. నేను ఎక్కువ శాతం అయితే 24 hours దేవుని రూమ్లోనే గడుపుతున్నానే. అవును, మరి అంతే. దేవుని రూమ్లోకి అయితే ఆ దయ్యం ఏమీ ఎంట్రీ కాదు. ఇప్పుడు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావే? ఇప్పుడు హాల్లో కూర్చొని మాట్లాడుతున్నాను. కానీ భయంగానే ఉంది. మామయ్య గారు ఉన్నారు ఇంట్లో అని కొంత భయం లేకుండా మాట్లాడుతున్నానే. అసలు ఏం జరిగింది? ఎలా వచ్చింది ఆ దయ్యము ఆంటీ వెనకాల? మా అత్తయ్య వాళ్ళ అన్న వాళ్ళ కూతుర్ది ఫంక్షన్ ఉంటే పక్క విలేజ్కి వెళ్ళింది. అంతవరకు బాగానే ఉంది. ఆ పక్క విలేజ్కి వెళ్ళి వస్తున్న మార్గం మధ్యలో ఎవరో మాట్లాడుతూ కొద్ది దూరం వచ్చారట. ఆమెనే పార్వతి అయి ఉంటుందని మా అత్తమ్మ నమ్మకం. అంటే తనలో తను మాట్లాడుకోవడంలో విన్నాం మేము. డైరెక్ట్ అయితే మాకెవ్వరికి నాకు దయ్యము ఇలా మాట్లాడుతుంది మా ఫ్రెండ్ పార్వతి అని ఏమీ చెప్పట్లేదు. కానీ ఆమె మాట్లాడే మాటల మీదకించి అర్థమవుతుంది మాకు. అంటే అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చిందన్నమాట. అది ఏ ప్రాంతం అయి ఉంటుందో మరి, అక్కడ దయ్యాలు ఉన్నాయో ఏమో మరి. అవన్నీ చూసుకోకుండా కార్లో దింపొస్తే అయిపోయేది కదా, నేను నడుచుకుంటూ ఎందుకు వెళ్ళింది? అవునే, మా ఆయన ఆ రోజు డ్యూటీ నుంచి లేట్ వచ్చారు ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే తొందరగా వెళ్ళిపోయారు. అత్తమ్మ దించడము రాలేదు, మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి వీలు కాలేదు. బింటూ అప్పటికి ఇంకా హైదరాబాద్ నుంచి రాలేదు. ఇప్పుడు ఈ మధ్య వచ్చాడు బింటూ హైదరాబాద్ నుంచి. ఓ అది సంగతి. నైట్ పూట చీకటి అయింది ఆంటీ ఇంటికి వచ్చేసరికి. ఆ దయ్యాలు నడిచే రూట్లోనే వచ్చినట్టుంది ఆంటీ, అందుకే ఆ దయ్యం పట్టుకుంది ఆంటీని. అవునే, అలాగే అనుకుంటున్నాము. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనేది కూడా తెలియదు. కానీ
అది మాత్రం కొంతవరకు నిజమే అని అనిపిస్తుంది. అత్తయ్య విషయం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏవో సౌండ్స్ వస్తున్నాయి శ్వేత, ఇప్పుడు కూడా వెనక బ్యాక్గ్రౌండ్లో నాకు భయంగానే ఉంది. చూస్తానుండు ఎవరో. అయ్యో జాగ్రత్తనే, మీ మామయ్య విలువ మరి. మామయ్య 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 బింటూ లేరావే ఎవరు ఇంట్లో? లేనట్టే ఉన్నది. అసలు వినిపిస్తుందా లేదంటే నిద్రలో జారుకున్నాను? నాకేమో భయం వేస్తుంది. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎవరు ఎవరు చెప్పండి, ఎవరు మీరు? మామయ్య మామయ్య ఎవరున్నారు ఇక్కడ? దేవుని రూమ్లోకి వెళ్ళిపోతాను నేను. ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవరు బయటకు రావట్లేదు. నాకు భయం వేస్తుంది. అమ్మా లిల్లీ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్స్ అన్నీ ఏవేవో దయ్యాల సౌండ్స్ వినిపిస్తున్నాయి. భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. గజ్జల సౌండ్ వినిపిస్తుంది. భయం వేస్తుంది. మీరెవరు? నేను తల్లి దుర్గా భవానిని. అమ్మా మీరా? అమ్మా నాకెందుకు ఇంత భయపెట్టిస్తున్నావు తల్లి? అదంతా మీ అత్తయ్య దురదృష్టం అమ్మా. ఏం జరిగింది తల్లి చెప్పు. మీ అత్తయ్య దురదృష్టం వెంటాడుతుంది. కొన్ని రోజులు ఇలాగే గడుస్తుంది. ఈ ఇల్లు వదిలి ఇంకో ఇంటికి వెళ్ళేదాకా అంతే జరుగుతుంది తల్లి. అవునా అమ్మా? ఇల్లు వదిలిపోతే మాకు ఈ దరిద్రం అంతా పోతుందమ్మా? ఖచ్చితంగా పోతుందని అయితే చెప్పలేను, కానీ ఈ ఇంట్లో ఒక ఆత్మ తిరుగుతుంది. ఆ ఆత్మ ఈ ఇంటికి సంబంధించిందే. అవునా అమ్మా? ఈ ఇంటి ఓనరు పార్వతి అని చనిపోయింది. ఆ పార్వతి ఆత్మ ఇంటిని వదిలి వెళ్ళట్లేదు. వెంటనే మీరు ఆమె చనిపోయిన తర్వాత ఈ ఇల్లును కొన్నారు. ఆ తర్వాత ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. మీ అత్తయ్యను ఫ్రెండ్గా చేసుకుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పింది. అదంతా నిజమని మీ అత్తమ్మ నమ్మేసి అమాయకంగా అడవిల చుట్టూ తిరుగుతుంది. అమ్మా ఇదంతా జరుగుతుందా అమ్మా? నాకు అస్సలు తెలియదు ఇదంతా. అసలు మా అత్తయ్య ఎందుకు ఇలా చేస్తుందో అని అనుకుంటున్నానమ్మా నేను. అవును తల్లి, నువ్వు ఇంట్లో ఉన్నావంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ప్రమాదమే తల్లి. వెంటనే మీ వాళ్ళకు చెప్పి ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నం చెయ్యి తల్లి. అవును తల్లి, నాకు కూడా అరుపులు వినిపిస్తున్నాయి తల్లి. నాకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అని చెప్తే ఒక్క నిమిషం కూడా మా ఆయన ఇంట్లో వద్దని అంటారు తల్లి. జాగ్రత్తగా ఉండు తల్లి. నీకు నీ పుట్టబోయే బిడ్డకు నా శాయశక్తిగా ప్రయత్నించి నేను ఎల్లప్పుడూ నీకు అండగానే ఉంటాను తల్లి. నా తల్లిలాగా నాకు ఆలోచించి నా మంచి కోరుకునే తల్లి, నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ నా పూజలు ఖచ్చితంగా మీకు ఉంటాయమ్మా. లిల్లీ, ఇక్కడే కూర్చున్నానండి. ఏమైందిరా లిల్లీ? గొంతులో ఏంటా భయము బెనుకు? ఏం చేయమంటారని దిక్కులేని దానిలాగా ఈ మూలన కూర్చొని ఉన్నాను. చెప్పు లిల్లీ, ఏం జరిగింది? ఏం జరిగిందని చెప్పమంటారండి? ఇంట్లో ఉండాలనిపించట్లేదండి నాకు. ఏమైంది లిల్లీ? ఇప్పుడు ఏమైంది? అందరం ఉన్నాం కదా ఇంట్లోనే. ఏం గమ్మంటారండి? నాకు అర్థం కాదు. మధ్యాహ్నం నేను కూర్చొని మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాను. భయంకరమైన శబ్దాలు, గజ్జల సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి. మామయ్య బింటూ అని చాలా అరిశాను, కానీ ఎవరు బయటకు రాలేదు. అసలు ఏంటి? ఏమైంది అసలు? నాన్న లేడు కదా ఇంట్లో, బింటూ లేడు, నాన్న లేడు కదా ఇంట్లో, అమ్మ ఒకతే రూమ్ లో పడుకొని ఉంది. మామయ్య లేడా ఇంట్లో? ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. డాడీ లేడు, బింటూ లేడు, పొలానికి వెళ్ళారు వాళ్ళిద్దరు ఎప్పుడో మార్నింగ్. అవునా? నేను చాలా భయం వేసిందండి. నాకు మధ్యాహ్నం చాలా ఘోరంగా భయం వేసింది. నువ్వు భయపడతావు బంగారము. ఈ రూమ్ లో నుంచి బయటకు రాకే, తినడానికి తిని మళ్ళీ తినడానికి బయటకు వస్తే మళ్ళీ వచ్చి రూమ్ లోనే కూర్చొని ఉండని చెప్పాను. టైంపాస్కి ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుకోవాలనుకున్నా ఈ రూమ్ లోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఎంతసేపు అంటే కూర్చుంటామండి? మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూర్చొని ఉన్నానండి. తినేసి కిచెన్లో నుంచి పోయి హాల్లో కూర్చున్నాను అంతే. మా ఫ్రెండ్ శ్వేత ఫోన్ చేసింది, మాట్లాడుకుంటూ కూర్చున్నాను. అదే భయంకరంగా వెనుక నుంచి సౌండ్స్, గజ్జల సౌండ్స్ అన్నీ వచ్చాయి. మనిషి కూడా వచ్చినట్టు అనిపించింది. అయితే ఇంకో విషయం అండి, నేను ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఏడుస్తూ వచ్చి కూర్చున్నాను. దుర్గభవాని ప్రత్యక్షమయ్యి మీరు ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉన్నారంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం అని చెప్పిందండి. అవునా? ఇప్పుడు నా బిడ్డకు ప్రమాదమా ఇంట్లో ఉంటే? అదే కదండి చెప్తున్నాను. ఈ ఇంట్లో ఎవరో పార్వతి అనే ఆత్మ తిరుగుతుందంట. ముందు ఈ ఇల్లు వాళ్ళు మనం కొనక ముందు వాళ్ళదంట అండి. అత్తయ్యకు అమాయకత్వాన్ని చూసి పార్వతిని నీ ఫ్రెండ్ అని చెప్పేసి అత్తయ్య నడివి చుట్టూ తింపింది ఆ పార్వతి ఆత్మనేనంటండి. వామ్మో ఏంటి ఈ త్రిష్టులన్నీ కొత్తగా ఉన్నాయి? అదే కదండి, మనం కొనక ముందు పార్వతి అనే ఇంటి ఆమెనంట. అయితే ఆమె హఠాత్తుగా చనిపోయిందంట. ఆమె ఆత్మ ఈ ఇంటి ఆలోచనలోనే తిరుగుతూ ఉందన్నమాట. ఆమెకి ఎంత ఇష్టమో ఇల్లు అంటే. ఓ అవునా? డాడీకి చెప్పాలి మరి ఈ విషయము. ఇంకో విషయం కూడా చెప్పాలి లిల్లీ డాడీకి. ఆ స్వామీజీ 15 రోజుల వరకు ఊరికి రాడట. అయిపోయినట్టేనండి. అప్పటి వరకు ఇంకా ప్రాణాల మీద ఆశలు తీసేసుకోవాలండి. అలాంటి అపశకున మాటలు మాట్లాడకూడదు దేవుని రూమ్లో కూర్చొని. సరేలేండి. పద మరి మన రూమ్లోకి వెళ్ళిపోదాం. వద్దండి, ఇక్కడే కూర్చుందాము.
అదేంటి నైట్ అంతా ఇక్కడే పడుకుందామా? ఆ దయ్యము మీకు కనిపిస్తే బాగుండేది. నాకు భయపడ్డానంటే మీరు అంత టేక్ ఈజీగా తీసుకుంటున్నారు కదా. అది కాదురా బంగారం, బెడ్రూమ్లోకి వెళ్దాం పదా. వెళ్దాం, ఇంకొక గంట సేపు ఇక్కడే కూర్చొని వెళ్దాం, సరేనా? సరే అయితే సరే. పిలిచారా డాడీ? అవునరా పిలిచాను. చెప్పండి డాడీ. స్వామీజీ ఏమన్నారు? ఏం చెప్పలేదు నాకు. తమ్ముడు నేను పొద్దున్నే వెళ్ళిపోయాం, పొలం పనులు ఆగిపోయాయి, అక్కడ కూలీలను పెట్టాలి, దగ్గరుండి చూసుకున్నాం ఇప్పటిదాకా ఇంది పని అంతాను. అదే డాడీ, ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకులే పనిలో ఉంటారని చెప్పి ఇంటికి వచ్చాక చెప్దామని ఊరుకున్నాను డాడీ. ఏమన్నారు స్వామీజీ? అసలు వెళ్ళలేదు డాడీ. అతను చేతి కింద ఉండే అతను చెప్పారనమాట, స్వామి ఉండట్లేదు ఈరోజు, హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు, వారానికి 10 రోజులు పడుతుంది రావడానికని అన్నారు డాడీ. అయ్యో అదేంటిరా, రమ్మని చెప్పాడన్నావు, మార్నింగే రమ్మన్నాడన్నావు. అలాగే చెప్పారు డాడీ, మరి నాతో ఎర్లీ మార్నింగే మీరు ఒక్కరే రండి అని చెప్పారు డాడీ. మరి 10-15 రోజుల వరకు ఏంట్రా ఈ పరిస్థితి మనకు? తప్పదు డాడీ. ఇంకో విషయము, లిల్లీకి దుర్గభవాని ప్రత్యక్షమై చెప్పిందంట ఈ ఇల్లు పార్వతి వాళ్ళదంట డాడీ. అదేంటి, మనం కొన్నాం కదా, పార్వతి వాళ్ళది ఎట్లా అవుద్ది? అది కాదురా తమ్ముడు, మనం కొనక ముందు పార్వతి ఆమెదంట, ఆమె హఠాత్తుగా చనిపోయిందంట, అందువల్ల ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతుందంట. ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోకపోతే ఆ లిల్లీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ప్రమాదం అని దుర్గభవాని చెప్పిందంటారా ఈరోజు. అవును, పార్వతి అనే ఆవిడ ఇంట్లో ఉండేది, అలా భర్త పేరు కోటీశ్వరరావు. అయితే ఏమైంది, మనం డబ్బులు ఇచ్చి కొన్నాం కదా, ఊరికే లాక్కోలేదు కదా వాళ్ళ దగ్గర అన్యాయంగా మనం. అలా అనుకోవట్లేదు డాడీ, ఏమో మరి ఏముందో దీంట్లో ప్రత్యేకత నాకు అర్థం కావట్లేదు. అవును మామయ్య, ఆమెకు కోరిక తీరలేనట్టుంది. కొన్ని కోరికలు తీరకపోతే ఆత్మగా మారుతారు కదా, అలా అయినట్టుంది మామయ్య. అదేనమ్మా, వెళ్ళిపోవాలి అంటే సడన్ గా ఎక్కడ వెళ్ళిపోతాం చెప్పు? అంత డబ్బు పెట్టి కొన్నాం కదా, కోట్లు పెట్టి కొన్నాము, అంతకుముందు ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళం మనం. వెళ్ళిపోకపోతే కడుపులో పెరుగుతున్న మీ మనమనికి ప్రమాదం మామయ్య. వెళ్ళిపోదామమ్మా, కానీ టైము సందర్భము మళ్ళీ ఈ ఇల్లు ఎవరికన్నా అమ్మాలి అంటే చాలా టైం పడుతుంది. ఇదంతా జరిగిందా, ఆ పార్వతికి ఇంకా ఆశ తీరలేనట్టుంది ఇంటి మీద, అందుకే తిరుగుతుందా ఏంటి? భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఈ టైంలో ఎవరండి భవతి భిక్షాందేహి అంటున్నారు? ఏమో లిల్లీ, చూద్దాం పదండి బయటకెళ్ళి. ఏమో ఎవరై ఉంటారో, పద చూద్దాం. ఎవరు స్వామి ఈ టైంలో వచ్చారు? మీ ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతున్నాయి నాయనా. అవును స్వామి, మీకెలా తెలుసు? నాకు లోకమంతా తెలుసు నాయనా. మరి దానికి ఏమన్నా పరిష్కారం చేస్తారా స్వామి మీరు? పరిష్కారం ఉంది నాయనా, అది చెప్పడానికి వచ్చాను నాయనా. చెప్పండి స్వామి, ఏంటి ఆ పరిష్కారం చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది స్వామి. రోజు ఉదయాన 3 గంటలకే లేచి ఎవ్వరి కంట పడకుండా తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. ఇంటందరూ ప్రదక్షిణలు చెయ్యాలి. నిండుగా తలస్నానం చేసి మరీ చెయ్యాలి. తర్వాత పూర్తయ్యాక నువ్వుల నూనెతో అందరి చేత దీపం వెలిగించాలి. తప్పకుండా చేస్తాము స్వామి. అట్లయితే ఉన్న సమస్యలన్నీ పోతాయా స్వామి? అవి తొలగించడానికే కదా చెప్పింది చెయ్యండి ముందు. సరే స్వామీజీ, ఖచ్చితంగా చేస్తాం స్వామీజీ. ఈ నెల అమావాస్యలోగా ఉన్న సమస్య మీకు తొలగిపోకపోతే మళ్ళీ నేను వస్తాను. మీ సమస్య ఖచ్చితంగా నేనే పరిష్కరిస్తాను. సరే స్వామీజీ, మీరు చెప్పినట్టే చేస్తాము. సరే నాయనా, వెళ్ళొస్తా.